తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాక్షాత్కార వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం సుప్రభాత సేవతో శ్రీవారిని మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ కమిటీ చైర్మన్ బదిరెడ్డి అచ్చెన్నదొర ఆధ్వర్యంలో ఉచిత అన్నదానం జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సహకారంతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిందని ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలో ఎమ్మెల్యే నిర్వహించిన పాదయాత్ర సభ విజయవంతమయ్యాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే స్థానిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. ఈ మండలంతో పాటు నియోజకవర్గంలో కూడా ఊహించని స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను టీడీపీ ఖాతాలో వేసుకోవాలని అన్నారు. శ్రీకాకుళంలో మాజీ మంత్రి సిద్దిర అప్పలరాజుపై డాక్టర్ పట్నూర్ సూర్యం తీవ్ర ఆరోపణ చేశారు. తన కుమారుడి కేసు నుండి తప్పించుకోవడానికి మరొకరిని చూపించారని అన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై కూడా విమర్శించారు. పార్వతీపురం మన్యం నియోజకవర్గంలో మంత్రి సంధ్యారాణి రాజకీయ చేరికలపై మాట్లాడారు. ప్రజలను భయపెట్టి పార్టీలో చేర్చుకోవడం తమ విధానం కాదన్నారు. చంద్రబాబు పరిపాలనపై ఆకర్షితులై వస్తున్నారని తెలిపారు. 230 కుటుంబాలు, 14 గ్రామాలకు చెందిన ప్రజలు తమ నాయకత్వాన్ని నమ్మి స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. విజయనగరం పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఎమ్మెల్యే కోసపాటి ఆదిత్య, విజయలక్ష్మి, గజపతి రాజు పాల్గొన్నారు. స్వయంగా పరిసరాలను పరిశుభ్రం చేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ 2.0 యాప్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారంటూ హెచ్చరించారు. గుంటూరు కృష్ణబాబు కాలనీలో విమెన్ కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ, అడ్వకేట్ కన్నా రజనీ మధ్య వాగ్వాదం జరిగింది. మహిళకు జరిగిన అన్యాయాన్ని రాజకీయం చేయొద్దని శైలజ అన్నారు. రాయపాటి శైలజ వ్యాఖ్యలకు కన్నా రజనీ ఎదురు ప్రశ్నించారు. దీంతో ఆమెను పోలీసులు పంపించేశారు. నాగర్ కర్నూలు జిల్లా బాచారం వద్ద పులుల అభయారణ్యం నుండి పునరావాసం పొందిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు 256 మంది లబ్ధిదారులకు పట్టాలందించారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది. వీరు ఎల్నినో ప్రభావంపై దృష్టి సారిస్తారు. దళిత సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, ఎంపీలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలను కలిశారు. ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులు, ఎస్సీ కార్పొరేషన్కు నిధుల పెంపు వంటి డిమాండ్లు సమర్పించారు. నెల్లూరు మనుబోలు పోలీస్ స్టేషన్లో ఏడుకొండలది లాకప్ డెత్ అని నెల్లూరు కాంగ్రెస్ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎస్పీ బెదిరింపులను ఖండించారు. నెల్లూరు హాస్టల్ విద్యార్థుల హోమ్ సిక్ తగ్గించడానికి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని తెచ్చింది. కోడూరు గురుకుల పాఠశాలలో ప్రత్యేక టెలిఫోన్ బూత్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు స్మార్ట్ కార్డులు కూడా అందజేశారు. ఎస్సీ ఎస్టీ సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలని కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసులో నాణ్యమైన దర్యాప్తు ఉండాలన్నారు. ప్రతి నెల సివిల్ రైట్స్ డే నిర్వహించాలని సూచించారు. మేడ్చల్ గట్కేసర్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తుండగా బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ నిరసన తెలిపారు. గట్కేసర్లో రైతులకు రుణమాఫీ కాలేదంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఇక రియల్టర్లా కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
కడప జిల్లా ప్రొద్దుటూరులో 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 3 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశా నుండి రైలు మార్గంలో గంజాయి రవాణా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. గంజాయితో పాటు 3,000 నగదును పోలీసులు సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలో 9 మంది దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు 11 గ్రాముల గోల్డ్, టీవీ, 2,40,000 నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ సూచించారు. పల్నాడు జిల్లా వినుకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోటోషూట్ ముగించుకుని వస్తుండగా కారు డివైడర్ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న త్రివేణికి కాలు ఫ్రాక్చర్ అవ్వగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నాగులవరం గ్రామంలో పాత గొడవల నేపథ్యంలో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. వెంకటేశ్వర రెడ్డి గొడ్డలతో దాడి చేయగా విప్లవ రెడ్డి, రణధీర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇరు వర్గాలు కారం చల్లుకుని గొడవ పడ్డారు. విశాఖపట్నం గండిగుండం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గండిగుండం సమీపంలో కారు లారీని ఢీకొనడంతో 4 మృతి చెందారు. వినుకొండ నుంచి టెక్కలు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నర్సరావుపేట ఎమ్మెల్యే పిహెచ్ చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడ్డారు.